ఓకే సార్ కొద్దిగా ఇంకా కొంచెం సార్ కొద్దిగా ఇంకా మొత్తం ఇంకా ఓకే ఇంతసేపు ఏం చేసింది ఓకే సరిపోయిందా రండి సార్ ఓకే రెడీ దాశరథి మహాకవి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆ రోజున్నటువంటి తాడితుల పీడితుల పక్షాన పోరాడినటువంటి గొప్ప యోధుడు కవి సాహితీవేత్త కాళోజీ నారాయణరావు గారు దాశరథి కృష్ణమాచారి గారు దాశరథి కృష్ణమాచారి గారి అగ్నిధార వారు రాసినటువంటి అగ్నిధారను కనుక ఒక్కసారి చదివితే ఆ రోజు ప్రజల పక్షాన మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్లకు స్ఫూర్తి నింపడంలో అగ్నిధార పాత్ర చాలా గొప్పది. మనమందరం అలవోకగా పాడుకునేటువంటి పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అని అంటూ 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 అన్నార్థులు అభాగ్యులుండని ఆ నవయుగం మదెంత దూరం కరువంటూ కాటకమంటూ కానరాని కాలాలెప్పుడో అన్నటువంటి మహాకవి ప్రజల పక్షాన ప్రజల బాధలను చిత్రీకరించడంలో ప్రజల్ని చైతన్యపరచడంలో మహాకవి దాశరథి కృష్ణమాచారి గారు పోషించినటువంటి పాత్ర అద్భుతం. వ్యక్తిగతంగా నేను అదృష్టవంతుని. వారు ఒక రకంగా మా నాయనగారికి గురువు. ఆ రోజు ఉండేటువంటి రాజ్యం కళాకారులని ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి దిగ్బంధం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మహబాద్ ప్రాంతంలోని చిన్నగూడూరుకు సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు గారు మా ఊరు పక్కనటువంటి కవికొండ అనేటువంటి గ్రామంలో ఆశ్రయం పొందడం జరిగింది. మా ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు మన దాశరథి కృష్ణమాచారి గారు. మనందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ జైలు గోడల పైన బొగ్గుతో రాసినటువంటి రాతలు, రాచరిక వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమాచారి గారు. వారు మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. దాశరథి గారు అన్నటువంటి ఒక మాటను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యుడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాన అని అనడమే కాదు, దాన్ని సాఫల్యం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. దానికి స్ఫూర్తి దాశరథి గారు. ఇవాళ మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాళోజీ గారి పేరిట అవార్డును 2015 నుంచి మనం ఇప్పటి వరకు దాశరథి గారి పేరిట అవార్డును కొనసాగిస్తూ ఉన్నాం. అంటే దాశరథి గారిని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో ఇందుకు నిదర్శనం. కాబట్టి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా వారికి మరొక్కసారి మనందరి తరఫున తెలంగాణ జాతి పక్షాన తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. జోహార్ దాశరథి రంగాచారి గారు, జోహార్ దాశరథి గారు. 99 సంవత్సరాలు అయిపోయి 100 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ
నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి సత్కారం చేస్తున్నప్పుడు ఒక దాశరథి గారే కాదు, తెలంగాణలో ఎంతోమంది వైతాళికులను సన్మానం చేసి సత్కారం చేసి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఇవి జరిగేటివా? తెలంగాణ రాకపోతే మాకు ఈ సత్కారాలు ఉండేటివా? మరుగున పడి మమ్మల్ని ఇంత పెద్ద కవిత్వం ఉన్న ఎంతోమంది కవులను కూడా ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకురాకుండా తెలంగాణలో కవులే లేరన్నట్లు భావన జరిగేది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, తెలంగాణ తెచ్చిన తర్వాతనే తెలంగాణ ఉన్నటువంటి కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, వైతాళికులకు కావచ్చు ఎంతోమందిని అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు మీరు చూడండి, కాళోజీ గారి నుంచి మొదలుకుంటే, సురం ప్రతాప్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే, దాశరథి గారు ఎంతోమంది అసలు కవులే లేరన్నప్పుడు 100కు పైగా కవులు ఉన్నారని చరిత్ర ముందర పెట్టినటువంటి గోల్కొండ పత్రిక ద్వారా మా జిల్లా వాసైనటువంటి సురవన్ ప్రతాప్ రెడ్డి గారు. ఆ తర్వాత క్రమంలో అసలు తెలంగాణ భాషనే కాదు, ఇది యాస అని ఎన్నో రకాలుగా, ఇది కవిత్వమే కాదు అని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా నా తెలంగాణ కోటి రతనాల వీల ఇంకొక కవి ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టండి, ఈ ప్రాంతం వారు ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెట్టండి అని ఇలాంటి మహనీయుల కవుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క కవిత్వంతోనే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలాంటి పుస్తకాలు చదివి వీళ్ళ యొక్క పుస్తకాల ద్వారానే తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని తెలంగాణ తెచ్చిన సందర్భం. వచ్చిన తెలంగాణలో కూడా అందరిని సత్కరించుకొని ఈరోజు 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 100 సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ దాశరథ్ గారికి. దాశరథి గారి 95 సంవత్సరాలు పూర్తి కావడం, వారి జయంతి సందర్భంగా కలుసుకొని నివాళులు అర్పించడం ఒక ఆచారమే అనుకుంటే పొరపాటు. నివాళులు అర్పించడానికి ఆ మహానుభావుడి స్ఫూర్తితో చైతన్యం తీసుకువచ్చిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. వెట్టి చాకిరి, రైతుదే తెలంగాణ, తెలంగాణయే రైతు, తెలంగాణమే రైతు అనే మాట నినాదంతో ముందుకొచ్చాడు. రాజరిక పోకడలకు ఎదురు తిరిగి సమాజంలో వెట్టి చాకరీ లేకుండా చేయడానికి చేసిన కృషి ఎనలేదు. అందుకే రైతుదే తెలంగాణ అన్నాడు కదా, అగో అక్కడే ఉంది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. ఆ పైన అంటే ఆ స్ఫూర్తి తెలంగాణలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాస్తవాన్ని నేను గుర్తు చేస్తాను.